వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14 ఓఆర్ఆర్ తుక్కుగూడ అంటారు. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ వెళ్ళే రూట్లో కూర్గ్ అనే ఒక డిటీసీపీ అండ్ రేరా అప్రోడ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తోటి అయితే మేము ముందుకు వచ్చాము. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మనకు రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్ చెప్తాను. ప్రజెంట్ పదండి మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మీకు ఇంత ముందుకు చూపెట్టినట్టుగా మనకు తుక్కుగూడ ఏరియా కనెక్టివిటీ మనం ప్రజెంట్ ఉన్న ఏరియా కడతాల్ టోల్ గేట్ అంటాం. బ్యాక్గ్రౌండ్ ఏదైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి ఏదైతే మనకు శ్రీశైలం హైవే, ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి మొత్తం శ్రీశైలం హైవే ఉంటుంది. ఈ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ మనం ఎక్కడ నుంచి లోపలికి కట్ అవ్వాలి ఏంటి అనేది మీకు ముందు చూపెడతాను. అక్కడ నుంచి చూద్దామంటే ఎలా ఉంటుంది. ముందు మీకు చూపెట్టినట్టుగా కడతాల్ టోల్ గేట్ తర్వాత మైక్యాండి టెంపుల్ చాలా నియర్ గా మనకి ఏదైతే మైక్యాండి టెంపుల్ ఉందో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఆ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుందో మన ప్రాజెక్ట్ అంటే హైవే నుంచి ఎంత దూరం ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్లయితే జస్ట్ మనం 3 కిలోమీటర్స్ మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ కి వెళ్ళే రూట్ లో ఉన్నాం అనమాట. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ వెళ్ళే లొకేషన్ రోడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ మనం ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చాము. బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుంది ఇది వచ్చేసి విలేజ్ కట్టిన దీనికి ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. మంచి హౌసెస్ కి కనెక్టివిటీ తోటి అన్ని రోడ్స్ కి కనెక్టివిటీ తోటి మన ప్రాజెక్ట్ వచ్చేసి మన ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ ఇన్సైడ్ చూపెడతాం ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి ఏంటో ఒకసారి ఇన్సైడ్. మనం ప్రజెంట్ ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వచ్చాం అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో టోటల్ గా ప్రాజెక్ట్ దీనిలో వచ్చేసి అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్టయితే 40 రకాల అమ్యూనిటీస్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు శాంపిల్ గా ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి యాంపీ థియేటర్ అనమాట. ఇప్పుడు యాంపీ థియేటర్ ఉన్న ప్లేస్ లో నేను ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ లో మనకు సైట్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ టోటల్ గా హౌసెస్ అన్ని ఉంటాయి. మీకు అక్కడ స్కూల్ కూడా ఉంటుంది. స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి మంచి హౌసెస్ మధ్యలో 40 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది బెస్ట్ గానైతే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 + 1000 వరకు కూడా డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్, విల్లా ప్లాట్స్ అయితే మనకైతే అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను ఒకసారి. ఇక్కడ వైపు కనుక చూస్తున్నట్టయితే మన పార్క్స్ కొన్ని డెవలప్మెంట్స్ వర్క్స్ అయితే జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా అయితే వర్క్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతుంది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఇది బెస్ట్ గా ఉండేది ప్రాజెక్ట్ అయితే ఉంది. మనకు రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా వర్క్స్ కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి 40 feet to 60 feet రోడ్స్ అయితే కనెక్టివిటీ ఉందన్నమాట. టోటల్ గా ఇన్సైడ్ కనుక చూసుకున్నట్లయితే దానికి నెంబరింగ్స్ ఓపెన్ ప్లాట్స్ కి అన్నింటికి మనకి ఇందులో ఆల్రెడీ నెంబరింగ్స్ అన్ని అయిపోయాయండి. మనకు రోడ్ వర్క్స్ మిగతా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు కూడా చూడొచ్చండి. ఇటువైపు వచ్చేసి మనకు పార్క్ కూడా అనేది వర్క్స్ అనేది చూడొచ్చు. ఈ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఈ ప్రాజెక్ట్ లో జరుగుతుంది.